హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో పప్పులోకైనా పప్పుచారుకైనా పచ్చళ్ళకైనా ఈ పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి ఒకసారి ఈ విధంగా చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పొటాటోస్ని మొత్తం అయితే శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. సాల్ట్ వేయడం చూపించడం అయితే మర్చిపోయాను. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకొని పొటాటోస్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పీల్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించేసి ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. మనం తీసుకున్న పొటాటోస్ బట్టి ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. మరి తక్కువైనా కూడా అంతగా బాగుండదు. ఈ ఫ్రైకి అనేది కొద్దిగా ఆయిల్ అనేది అవసరమవుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు బాగా చిటపటలాడాలండి. అప్పుడే సువాసన మొత్తం అయితే బయటకు వస్తుంది. పచ్చిగా ఉంటే పంట కింద పడినప్పుడు పచ్చి పచ్చిగా బాగుండవు. అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసింది మా వదిన. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. మనం ఇంకా చిల్లీ పౌడర్ ఏమి వేయము. పచ్చిమిరపకాయలే కారానికి సరిపడా వేసుకోవాలి. కారం బాగున్నాయి కాబట్టి 6 నుంచి 7 వరకు నిలువుగా కట్ చేసి అయితే వేసింది. మీరు కారానికి సరిపడా అయితే పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఫ్రై అనేది. అలాగే కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి. అప్పుడే ఫ్రై అనేది బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలకు కూడా సాల్ట్ అనేది పట్టి తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుప్పుడు వరకు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల ఈ పొటాటో ఫ్రైకి అయితే మంచి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఇది క్రిస్పీగా వేగిపోయాయి కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కంపల్సరీగా క్రిస్పీగా ఇంతవరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. మా వదిన అయితే కట్ చేసి వేసింది. మీరు స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా కూడా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి అక్కడక్కడ గరిటతో అలా మెదిపామంటే అక్కడక్కడ మధ్యలో అయితే సాఫ్ట్గా అయ్యి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉండి అయితే బాగుంటుంది ఫ్రై. ఇదే విధంగా తేమ అనేది లేకుండా డ్రై అయిపోవాలండి. అంతవరకు ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఇలా చిన్న చిన్న పీసుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత తేమ అనేది ఏమీ లేనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చిన పప్పుచారులు, పచ్చళ్ళు ఏవైనా సరే ఒక్కసారి ఈ ఫ్రై చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని మరి తింటారు. ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ అనేది మేము చేసింది ఎల్లో కలర్ ఉంది. కానీ ఇలా కెమెరా క్వాలిటీ బాగలేకపోవడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. మీరు సేమ్ ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 1/2 kg పొటాటోస్ తీసుకొచ్చారంటే ఇంటిల్లి పాదికి సరిపోతుందండి. ఇంట్లోనే సింపుల్గా అయితే పొటాటో ఫ్రై అయితే తయారు చేసి చూపించేసాం కదా. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.